యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామంలో సంఘమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధినేత బొట్ల సంపత్, ఆర్గనైజర్ సెక్రటరీ కత్తుల శంకర్ ఉచిత ట్యూషన్లను పర్యటిస్తూ పాఠశాలలో నవోదయ కోచింగ్, నవోదయ బుక్స్ పంపిణీ చేస్తామని, విద్యార్థులకు ఏ అవసరాలు ఉన్నా సాధ్యమైన వరకు నెరవేరుస్తామని, వేసవి కాలంలో విద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్, రీడింగ్ బుక్స్ ఇస్తామని తెలిపారు. అలాగే ఉచిత ట్యూషన్లను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్గూడెం గ్రామంలో సంఘమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధినేత బొట్ల సంపత్, ఆర్గనైజర్ సెక్రటరీ కత్తుల శంకర్ ఉచిత ట్యూషన్లను పర్యటిస్తూ పాఠశాలలో నవోదయ కోచింగ్, నవోదయ బుక్స్ పంపిణీ చేస్తామని, విద్యార్థులకు ఏ అవసరాలు ఉన్నా సాధ్యమైన మేరకు నెరవేరుస్తామని, వేసవి కాలంలో విద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్, రీడింగ్ బుక్స్ ఇస్తామని తెలిపారు. అలాగే ఉచిత ట్యూషన్లను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో ఉచిత ట్యూషన్లు కొనసాగిస్తున్నామని అన్నారు. అనంతరం వారిని విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా శాల్వాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేనే ఇక్కడే ఉండి పిల్లలతో కంపేర్ చేస్తాను, చాలా ఫీల్ అయ్యేది. అలాంటి అబ్బాయికి గురుకుల సీట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఉండి రాపేనా మా కంపల్సరీ వస్తుంది, ఎందుకు మీరు అట్లా నెగ్లెక్ట్ చేస్తారంటే, లేదు సార్ వస్తుందా రాదా, రాపించి ఇబ్బంది పడడం ఎందుకంటే లేదు కంపల్సరీ వస్తారు. లాస్ట్ అప్లికేషన్ లాస్ట్ టైంలో పెట్టినా అంతా కూడా ఏం ప్రిపేర్ చేయలేదు, కానీ కంపల్సరీ వచ్చింది. మీ ట్యూషన్ వల్లనే మా అబ్బాయికి సీట్ వచ్చింది అనేది నేను భావిస్తున్నాను సార్. అట్లనే కంటిన్యూ చేయాల్సింది అని కోరుకుంటున్నా. పిల్లలు ఇప్పుడు బయట కూడా ప్రైవేట్ పంపించే వాళ్ళు పేరెంట్స్ కూడా మీ స్కూల్లో ట్యూషన్ ఉందంట, మా ఇంటి దగ్గరికి వచ్చిన మా పిల్లలు వాళ్ళు హోంవర్క్ ఫోన్లో పెట్టిస్తారు, మేము రాపియాలంటే ఇబ్బంది అవుతుంది, మీ ట్యూషన్ టీచర్ని అడగండి మేము కూడా పంపిస్తామంటే మేము అట్లా తీసుకో. మన సంపత్ సార్ ట్యూషన్ ఫ్రీగా చేయాలని చేయించిండు, అది చాలా చాలా సంతోషం. ఇంతవరకు అయితే ఎవరికి ఆలోచన రాలేదు, ఎవరు చేయించలేదు కూడా. ఇప్పుడు మన మేడం జ్యోతి మేడం ఉన్నప్పటి నుండి కూడా ఎవరు అంత ముందు పడి కూడా రాలేదు, చేయలేదు. సార్ వచ్చి చెప్పించినందుకు కూడా మాకు చాలా సంతోషం. పిల్లలు కూడా చాలా ఇంప్రూవ్ అయినారు ట్యూషన్ వల్ల. ఎందుకంటే స్కూల్ 4 వరకే ఉంటుంది, 4 వరకు రాగానే ఇంటి దగ్గర ప్రైవేట్ పంపించినప్పుడు పోకపోతుంది, ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడున్నా కూడా పోయినా కూడా తెలియదు. అంత చెప్పడం అంటే అంత పర్టికులర్గా అయితే ఎవరు చెప్పలేదు. మనతో కూడా చాలా చక్కగా చెప్తుంది, మంచిగా ఇట్లా అర్థమయ్యే స్థితిలో మన స్కూల్లో సార్ వాళ్ళు చెప్పే విధంగానే చెప్తుంది. మనతో కూడా ఒక అందుకమే ఇట్లా స్కూల్కి టీచర్ లాగానే భావించి చెప్తున్నది. పిల్లలు కూడా ట్యూషన్లో కూడా మంచిగా ఉంటున్నారు, 6 వరకు చెప్తున్నది. హోంవర్క్ ఇంటి దగ్గర వేయించుకోమని ట్యూషన్కి సపరేట్గా చెప్తున్నది. మొత్తం సబ్జెక్ట్స్ కానీ సార్ వాళ్ళు చెప్పేవి అవన్నీ ఇంటికాడ మీకు ఏం హోంవర్క్ ఉన్నా కూడా ఇంటి దగ్గర వేసుకోండి, ఇక్కడది ట్యూషన్ అంటే ట్యూషన్ ఇక్కడే ఇవ్వాలనేసి చేయిస్తున్నది. పిల్లలు కూడా మన